ప్రీ అప్రూవ్డ్ లోన్స్ అండి. ఎప్పుడైనా కానీ ఎవరికైనా కానీ డబ్బులు అవసరం అవుతూనే ఉంటాయి. మనం మన ప్రతిష్టనో లేకపోతే గౌరవాన్నో తాకట్టు పెట్టుకొని వాడిని వీడిని అడుక్కోలేము. లోన్కి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ జనరల్ లోన్తో పోల్చుకుంటే ప్రీ అప్రూవ్డ్ లోన్ అనేది చాలా మంచిదని అందరూ చెప్పేదే. నేనైతే నా సలహా పర్సనల్ లోన్కే వెళ్ళొద్దు. ఈ బ్యాంకింగ్ కానీ ఎన్బిఎఫ్సి నాన్ బ్యాంకింగ్కి కానీ వెళ్ళి లోన్స్ తీసుకొని తర్వాత ఇబ్బంది పడొద్దు అని చెప్తాను. కానీ అందరికీ జీవితకాలంలో ఏదో ఒక సందర్భంలో డబ్బు అవసరం అవుతుంది, దొరకని పరిస్థితి ఉంటుంది. మనం బ్యాంకుకి వెళితేనే గౌరవంగా ఇస్తారు కాబట్టి వెళతాం. అయితే మనంతట మనం ఆరాటపడి అడుక్కొని వెళ్ళడం కంటే కూడా ప్రీ అప్రూవ్డ్ లోన్ అనేది మీకు ఏమైనా ఉందేమో చెక్ చేసుకోండి. మీ అందరికీ తెలుసు, ఆ బ్యాంకింగ్ యాప్లోకి కానీ నెట్ బ్యాంకింగ్లోకి కానీ వెళితే అక్కడ కనిపిస్తూ ఉంటాయి ఏమైనా ఉన్నాయా అని చెప్పి. లేకపోతే ఫోన్ చేసినా చెప్తారు. చాలామందికి ఒక ఫోన్ కాలు నోటిఫికేషను ఎస్ఎంఎస్ వస్తుంది, మీకు ఇదిగో ఈ ఆఫర్ ఉంది, ఇలా ఉంది, అలా ఉంది, తీసుకోండి అంటారు. అవసరం అయితేనే తీసుకోండి, వాళ్ళు ఇస్తున్నారు కదా అని చెప్పి తీసుకోవద్దు. సరే, విషయానికి వచ్చేస్తాను. మామూలు లోన్స్తో పోల్చుకుంటే ప్రీ అప్రూవ్డ్ లోన్ ఎప్పుడూ మంచిదేనండి. ఎందుకంటే మన సిబిల్ స్కోరు, మన కేవైసీ అన్ని డీటెయిల్స్ ఉంటాయి. అన్నీ చెక్ చేసుకున్నాకే వాళ్ళు మనకు ఫోన్ చేస్తారు, ఇస్తామంటారు. ఎంత ఇస్తామో కూడా చెప్తారు. ఇస్తున్నారు కదా అని చెప్పి పొలోమని తీసుకోకుండా ఎంత అవసరం అయితే అంతే తీసుకోండి. ఆ తర్వాత ఎలా పే చేయాలనేది కూడా జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఎడాపెడా క్రెడిట్ కార్డులు అవి వాడడం కంటే కూడా ఇది మంచిదే. కానీ నా ఎక్స్పీరియన్సే చెప్తున్నానండి. దేశంలో టాప్ బ్యాంక్, ఇంకెందుకు దాయటం ఎందుకు, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ దగ్గర నుంచి అందరూ ఇలాగే సచ్చారులేండి. వాడు ఏం చేశాడో తెలుసా? నాకు ఒక సంవత్సరం, అంటే ఇప్పుడు కాదు 3 సంవత్సరాల కిందట అవసరమైంది, జస్ట్ ఒక 2 లక్షల రూపాయలు తీసుకున్నానండి. అప్పుడే చెప్పాను, నాకైతే డౌట్ వచ్చింది. మీరు ముందు ఇలాగే ఇస్తారు, తర్వాత వచ్చి గట్టిగా వేస్తారు అంటే, అబ్బాయి ఏమీ లేవండి, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు కట్టేసుకోవచ్చండి అన్నాడు. నేను అప్పటికి కన్ఫామ్గా అడిగా, ఎప్పుడు కావాలంటే అప్పుడు కట్టేసుకోవచ్చా అని మళ్ళీ ఒక సంవత్సరం పాటు ఈఎంఐలు కట్టాలి, ఆ తర్వాత మొత్తం మీ దగ్గర ఎంత ఉంటే అంత క్లియర్ చేసేసుకోండి అన్నాడు. సంవత్సరం కాదు కదా, 2 ఏళ్ళు అయిందండి. ఇప్పటికీ నేను మొత్తం కట్టేస్తాను రా బాబు, నాకు అవసరం లేదంటే నా అకౌంట్లో అయితే డబ్బులు ఉన్నాయండి. కానీ ఆడిచ్చే వడ్డీ ఎంతో మీకు తెలుసు, మనతో కట్టించుకునేది ఎంతో కూడా మీకు తెలుసు. చాలా వేరియేషన్ ఉంటుంది. కానీ కట్టలేని పరిస్థితి. అంటే ఇండైరెక్ట్గా వాళ్ళకి ఆ గైడ్లైన్స్ ఉంటాయండి. మీకు తెలుసు కదా, ఇంపార్టెంట్ గైడ్లైన్స్ అని చిన్న చిన్న అక్షరాల్లో రాస్తారు అని. డైరెక్ట్గా ఎంతో తెలిసిన వాళ్ళు, మళ్ళీ నాకు మేనేజర్ తెలుసు, ఇంకా పై స్థాయి వాళ్ళు తెలిసినా కూడా పాపం వాళ్ళు కూడా హెల్ప్ చేయలేకపోతున్నారు. అంటే నా ఉద్దేశం ఇక్కడ, లోన్ తీసుకోండి కానీ ఎన్ని ఈఎంఐలో ముందే చెప్పండి. ఈ మధ్య ఆర్బీఐ కూడా త్వరలోనే గైడ్లైన్స్ ఇస్తుందని సమాచారం, మంచిదే. ఎప్పుడు వీలైతే అప్పుడు నేను కట్టేస్తాను, దానికి ఒప్పుకుంటేనే అని చెప్పండి. ఏంటిది ఇంత ఇంపార్టెంట్ పాయింట్ అని మీకు అనిపించవచ్చు, కానీ అవునండి, వేలల్లో కాదు. అంటే పెద్ద పెద్ద లోన్స్ తీసుకునే వాళ్ళకి లక్షల్లో కూడా తేడా వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మీకంటూ కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి కదా, అవి కూడా షేర్ చేయండి, మన వాళ్ళకి ఉపయోగపడుతుంది.